ఉంటారు. ఆ దారిలో వెళ్తున్న వాహనదారులను ఆపుతారు. వెహికల్కు ఒక స్టిక్కర్ అతికించి 100 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తారు. ఆ స్టిక్కర్ ఏమిటో, ఆ 200 ఎందుకు ఇవ్వాలో అసలు వాళ్ళెవరో ఎవరికీ తెలియదు. ఈ జబర్దస్త్ దోపిడీ వరంగల్ రూరల్ జిల్లాలో దర్జాగా జరిగిపోతోంది. నడి రోడ్డుపై వసూలు రాజాలు. వాళ్ళు పోలీసులు కాదు, ఆర్టీఏ సిబ్బంది కాదు. రోడ్ సేఫ్టీ పేరుతో నయాదందా. వాహనదారులను దర్జాగా దోచేసుకుంటున్న ముఠ. ఇది వరంగల్ రూరల్ జిల్లాలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి. రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ శివారు ప్రాంతం. రోడ్డు పక్కన జీపు, దాని పక్కన కొందరు యువకులు, వారితో పాటు ఓ హోంగార్డ్. వీళ్ళ పనేంటంటే ఈ దారింట వచ్చిపోయే వాహనాలను ఆపుతారు. సడక్ సురక్ష జీవన్ రక్ష పేరుతో ఉన్న స్టిక్కర్లు అతికించి 100 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తారు. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో ఈ దందా కొనసాగిస్తున్నారు. సైడ్ ఆగి ఉంటే పార్కింగ్ మెరుస్తూ ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇస్తూ ఉంటారు. ఇలా స్టిక్కర్లు అతికించి డబ్బులు వసూలు చేస్తున్న వారు పోలీసులు కాదు, ఆర్టీఏ సిబ్బంది అంతకన్నా కాదు. కొంతమంది డబ్బులు దండుకునేందుకు కనిపెట్టిన పన్నాగం ఇది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఇలా దారిన పోయే వారిని ఆపి దర్జాగా దోచుకుంటున్నారు. అసలు ఈ స్టిక్కర్ ఏంటి, డబ్బులు దేనికి అని ఎవరైనా ప్రశ్నిస్తే గట్టిగా దబాయించి డబ్బులు తీసుకుని పంపిస్తారు. ఇంకా అడిగితే పోలీస్ అధికారుల పేరు చెప్తారు, ఆర్టీఏ ఆర్డర్ అని బుకాయిస్తారు. ఈ గొడవంతా ఎందుకని ఎంతో కొంత ఇచ్చి వెళ్తున్నారు వాహనదారులు. అంటే ఖాళీగా ఇస్తారా, పైసలు తీసుకుంటారా? పైసలు తీసుకుంటారు. ఇదేమో తాగొద్దని మన మీకేం చెప్పి ఎవరు ఇచ్చారు మరి ఆర్డర్? నేను సారు డిఎస్పీ గారు ఇచ్చింది ఇది. ఈ అక్రమ వసూళ్ల ముఠాతో పాటు రాయపర్తి పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డ్ కూడా ఉండడంతో పోలీసులకు కూడా వాటా ముడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడ ఆగి ఉన్న జీపుకు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ నేమ్ బోర్డు ఉంది. కానీ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తోంది వరంగల్ రూరల్ జిల్లాలో. వర్ధనపేట, పరకాల మండలాల్లో కూడా ఇసుక, గ్రానైట్ లారీలు, ట్రాక్టర్లు, ఆటోలను ఆపి స్టిక్కర్లు అతికించి 500 వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నిజానికి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలను అరికట్టడానికి వాహనదారుల నుంచి నామమాత్రంగా 5 నుంచి 10 రూపాయలు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. కానీ బలవంతంగా వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళు మాత్రం నడి రోడ్డుపైనే దర్జాగా డబ్బులు దండుకుంటున్నారు.